పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు నరునికి ప్రాణం పోసిన ప్రభువుకు పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు నరునికి ప్రాణం పోసిన ప్రభువుకు కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించెదం. కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించెదం. రండి జనులారా వేగమెరా రండి, ఈ బలి పూజలో పాల్గొనరా రండి. రండి జనులారా వేగమెరా రండి, ఈ బలి పూజలో పాల్గొనరా రండి. పరమ పవిత్రుని ఆలయమో మనకై వెలసిన స్వర్గద్వారమో పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు ప్రభువు గోధుమ గింజలు కలుపు మొక్కల యొక్క ఉపమానాన్ని విశదీకరిస్తున్నారు. విత్తనములు వెదజల్లువాడు పరలోక తండ్రి. మంచి విత్తనములు దేవుని యొక్క బిడ్డలు, నీతిమంతులు. మరి కలుపు మొక్కలు విత్తనములు రాత్రి వేళ అపవాది వచ్చి ఆ పొలములో కలుపు విత్తనములు విత్తువాడు అపవాది. మరి ఈ కలుపు మొక్కలన్నీ కూడా దుష్టత్వముతో పాపములో పడిపోయిన వాళ్ళు, దుష్టులు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషి హృదయములో మంచి ఉంది, చెడు ఉంది. కానీ నువ్వు దేనికి నీరు పోస్తున్నావు, దేనిని పోషిస్తున్నావు అనేది నీ జీవితంలో చాలా ముఖ్యము. నువ్వు చెడుని పోషిస్తే దుష్టునిగా మారుతావు, మంచిని పోషిస్తే నీతిమంతునిగా మారుతావు. నీతిమంతులు పరలోకములో సూర్యుని వలె ప్రకాశిస్తారని చెప్పి ఈనాటి పట్టణంలో రాయబడి ఉంది. మరి అదేవిధంగా మనం మొదటి పట్టణాన్ని చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయములో ఇర్మియా ప్రవక్త కన్నీరు కారుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎటువైపు చూసినా కానీ అంధకారమే. ప్రజలందరూ కూడా దేవునికి దూరమై భ్రష్టు పట్టిపోయారు కాబట్టి దేవుని యొక్క తీర్పునకు లోబడ్డారు. ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా నగరంలోనికి వెళ్తే నగర వీధులలో శవాల గుట్టలు, పశువులకి తినటానికి తిండి లేదు, యాజకులని లేదు, ప్రవక్తలని లేదు. చివరికి ప్రవక్తలు, యాజకులు కూడా పొలం పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఒక దుస్థితిని చూసి ఇర్మియా ప్రవక్త దేవుని సన్నిధిలో ఆయన కన్నీటితో ఏడుస్తున్నాడు. మేము మీకు దుష్టత్వం వలన పాపం చేశాము, మా పూర్వీకుల యొక్క దుష్టత్వాన్ని బట్టి ఇదిగో నీ ముందు పశ్చాత్తాపపడుతున్నాము, మమ్ము కరుణించుము దేవా, మమ్ము క్షమించుము దేవా, మా దోషములను మా అపరాధములను మన్నించుము దేవా అని చెప్పి, నీవు మా పాపములను మన్నించకపోతే మేము ఎక్కడికి పోవాలి ప్రభు అని చెప్పి ఇర్మియా ప్రవక్త దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపము మనకి వినాశనాన్ని కొని తెస్తుంది. మన పాపము
మనకి దుష్టత్వాన్ని, దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క తీర్పుని తీసుకొని వస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీ పాపమే మిమ్మల్ని శిక్షించును. అలాగే మన పాత నిబంధన గ్రంథములో ప్రియులారా వాక్యం పలుకుతుంది, నీ పాపము నీ వెంట వచ్చును అని. పాపము యొక్క వేతనము మరణము. మనం పాపం చేసినప్పుడు దాని గురించి పశ్చాత్తాపపడకపోతే, పాపపు ఒప్పుదల కలిగి ఉండకపోతే ప్రియులారా దానికి తగిన ప్రతిఫలాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ పశ్చాత్తాపపడినప్పుడు యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో వాక్యం పలుకుతుంది, మీరు మీ తప్పిదములను ఒప్పుకొని నా చెంతకు ఒత్తురేని. విశ్వసనీయుడు, నమ్మక పాత్రుడైన దేవుడు మన అపరాధములను, మన దోషములను క్షమిస్తూ ఉన్నాడని చెప్పి మనం గుర్తించాలి. మరి ఈరోజు ఈ యొక్క పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్గొంటున్న మనము, ఈ పవిత్రమైన దివ్య పూజా బలిని సమర్పిస్తున్న మనము ప్రియులారా, మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడదాం. ఆ యేసయ్య శిలువ ముందు నిలబడి, కరుణించుమయ్యా, కరుణ చూపుము దేవా, నీ రక్తధారలతో నన్ను కడుగుము దేవా, నన్ను పవిత్రమైన వ్యక్తిగా మార్చుము దేవా. ఇదిగో నీ సన్నిధిలో నిలబడి నా పాపమును ఒప్పుకుంటున్నానయ్యా. నేను పాపమును, దుష్టత్వములో, చెడు మార్గంలో నడిచానని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేయుము దేవా అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. పాప ఒప్పుదల కలిగి ఉందాం, క్షమాపణ అడుగుదాం. కాచిదివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు. మోసితివాలోక పాపము, యేసు అనే గొర్రె పిల్ల. మోసితివాలోక పాపము, యేసు అనే గొర్రె పిల్ల. కాచిదివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు. కాచిదివా నీ రక్తము కఠినులైన మానవుల కొరకు. తడబడుతూ వేసే నీ అడుగులన్నీ మడుగులాయ నీ రక్తముతో. తడబడుతూ వేసే నీ అడుగులన్నీ మడుగులాయ నీ రక్తముతో. మడుగులో పడి నడిచిన పాపిని, మడుగులో పడి నడిచిన పాపిని మోకరిల్లి తినయ్యా క్షమాభిక్షకై. మోకరిల్లి తినయ్యా క్షమాభిక్షకై. కాచిదివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు. కాచిదివా నీ రక్తము కఠినులైన పాపుల కొరకు. మోసితివాలోక పాపము, యేసు అనే గొర్రె పిల్ల. మోసితివాలోక పాపము, యేసు అనే గొర్రె పిల్ల. కాచిదివా
నీ రక్తము కఠినులైన పాపుల కొరకు సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన సకల పాపములను తన పరిశుద్ధ రక్తముతో కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ యందు ఆశలు నిలుపుకొను వారి సంరక్షకుడవు నీవే. నీవు అనుగ్రహింపనిచో స్థిరత్వమును కాని పావిత్ర్యమును కాని దేనికి నీ ఉండజాలవు. నీ అపారమైన దయను మా మీద కుమ్మరింపుము. నీ పాలన కింద నీ మార్గదర్శకత్వములో గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుచు వస్తువులపై మా మనస్సులను లగ్నము చేసుకొనున్నట్లు నీ కృపను మాకు దయచేయుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రభువు నన్ను వారికి నా వేదననిట్లు తెలియజేయమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చుగాక. ఆ బాష్పధారకు అంతయు ఉండకుండుగాక. నా కన్యయైన కుమార్తె నా ప్రజకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలముకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణంలోనికి వెళ్ళినచో క్షామపీడితులు తగులుచున్నారు. ప్రవక్తలు యాజకులు తమ పని తాము చేయుచున్నారు, కానీ వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకొంటివా? మరలా కోలుకోని రీతిగా మమ్ము గాయపరచితివేలా? మేము క్షేమము ఆశించితిమి, కానీ ఫలితము కలుగలేదు. ఆరోగ్యము సిద్ధించుననుకొంటిమి, కానీ భీతి వాటిల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులు, మా పితరుల తప్పులు కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. మమ్ము చేయి విడువకుము. నీ మహిమాన్వితమైన సింహాసనమునకు అవమానము వాటిల్లనియకుము. నీవు మాతో చేసుకొనిన నిబంధనను స్మరించుకొనుము, దానిని రద్దు చేయకుము. అన్యజాతుల విగ్రహములు వాన కురియింపలేవు, ఆకాశము స్వయముగా జల్లులు కురిపించలేదు. మా ప్రభువైన దేవా, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితివి. ఈ కార్యములల్లా చేయగలవాడవు నీవే.
ఇది ప్రభుగాకు. సర్వేశ్వరునికి వందనములు. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. మధురమైన పలుకులు మీరు వినరండి, వినరండి, క్రీస్తు వార్తను చాటండి మనసారా. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. కానా పెళ్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చెను, యాయిరు కుమార్తెను బ్రతికించెను. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. యేసే రక్షకుడు, మన యేసే రారాజు, యేసే మెస్సయ్యా, యేసే అభిషిక్తుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 36 నుండి 43 వరకు. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపగింజల ఉపమానమును వివరింపుము అనిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనమును అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంట కాలము అంత్యకాలము. కోతకాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరును ప్రోగు చేసి
అగ్ని గుండకములో పడవేయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుక్కొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. ఇది ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు గోధుమ గింజలు కలుపు మొక్కలు అనే ఉపమానాన్ని, దాని యొక్క అర్థాన్ని శిష్యులకి మనకి వివరిస్తున్నాడు. ఇది అంత స్పష్టముగా ఉంది మనకి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నేను ప్రత్యేకముగా మనం చదివిన సువిశేష పట్టణంలోని 43వ వచనం మీద నేను ప్రసంగించాలని చెప్పి కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ లోకములో నీవు పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఎలా ఉండాలి, ఎవరి బిడ్డగా ఉండాలనేది ఆ వచనము మనకు ప్రేరణ కలిగిస్తుంది, మనకి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు, దుష్టులు అగ్నిగుండంలో వేయబడతారు. మనకి రెండే ఛాన్సెస్ ఉన్నాయి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభు పలికినట్లుగా, ఇరుకైన మార్గమా నాశనమునకు దారితీస్తే విశాలమైన వెడల్పైన మార్గమా. ఆనాడు ప్రభువు ఇజ్రాయేలీ ప్రజలకి వారికి హెచ్చరిక చేశాడు. జీవమా మరణమా, దీవెననా శాపమా, ఈ రెండిటిలో మీకు కావలసింది మీరు ఎన్నుకోండి. సిరాకు గ్రంథము 15వ అధ్యాయంలో 15వ వచనం నుంచి చదివితే ప్రభు ఇదే మాట మాట్లాడుతున్నారు. జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా, నీ చెయ్యి చాపి నీకు కావలసింది నువ్వు ఎన్నుకో. మన ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం నరకమునకు నడిపించే మార్గం, అగ్నిగుండంలో మనల్ని పడద్రోయి మార్గం. 2వ మార్గం సూర్యుని వలె ప్రకాశింపచేసే మార్గం, దేవుని సన్నిధిలో దైవ సాన్నిధ్యాన్ని అనుభవించే మార్గం. ఒకటి దుష్టుల మార్గం, 2వది నీతిమంతుల మార్గం. నీవు ఏ మార్గంలో వెళ్తావు? నీవు ఏ మార్గంలో నడుస్తావు? ఎన్నిక నీది, ఎన్నిక నీది. నువ్వు నీతిమంతునిగా ఉండాలంటే ఈ లోకములో నీ హృదయము నీతివంతమైన దేవుని వాక్యమునకు నీ హృదయం తెరవాలి. వాక్యమనే విత్తనం నీ హృదయ భూమి మీద చల్లబడాలి. వాక్యమనే విత్తనం నీ హృదయమనే పొలం మీద చల్లబడినప్పుడు ప్రియులారా, అది పెరిగినప్పుడు, వాక్యానుసారముగా నువ్వు జీవించినప్పుడు నీతిమంతునిగా నువ్వు మొలకెత్తుతావు, పరిశుద్ధమైన కార్యాలు చేస్తావు, నీతి కార్యాలు చేస్తావు. కానీ అదే హృదయం మీద పాపము దుష్టత్వము అనే విత్తనము నువ్వు చల్లితే నీకు చేతికి వచ్చే పంట దుష్టత్వమే. అంతిమ దినమున నీ మరణ సమయములో, 2వ రాకడ సమయములో దేవదూతలు వచ్చి ఆ పంట కోసి దుష్టులని అగ్నిగుండంలో పడదోస్తారంట. నీతిమంతులని పరలోక రాజ్యం తీసుకొని వెళ్తారు. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ప్రియులరా, ఈరోజు నీతిమంతమైన జీవితం, ద పవర్ ఆఫ్ రైచియస్ లైఫ్, నీతిమంతులుగా జీవించటంలో ఉన్న శక్తి ఏంటి అనే విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. నీతి మార్గములో నీతిమంతులుగా ఉండి సూర్యుని వలె ప్రకాశించేలా, మిమ్మల్ని ప్రోత్సహించేలా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను ప్రియులారా. యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా మనకు సెలవిస్తుంది. నీతిమంతులు నీతి మార్గమును అంటిపెట్టుకొని ఉంటారు. వాళ్ళ చేతులు నీతిమంతముగా పాపము అంటకుండా పరిశుద్ధముగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు దేవుని యందు
బలవంతులుగా ఉంటారంట, దినదినము బలవంతులుగా మారతారంట. అదేవిధంగా కీర్తన సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్కు మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. ఎందుకంటే నీతిమంతుడు జీవిస్తే, నీతిమంతునిలాగా మనం ఉంటే, నీతిమంతునిగా మనము ఈ లోకములో ఉంటున్నప్పుడు ప్రియులారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్కు ఈ విధంగా పలుకుతుంది. నీతిమంతుడు భద్రముగా మనును, నీతిమంతుడు భద్రముగా మనును. ఎవరైతే నీతి మార్గములో జీవిస్తారో దేవుడు వారిని భద్రపరుస్తాడంట. కానీ కుటిలవర్తనుడు, దుష్టుడు విరోధికి దొరికిపోవును. ఆ విరోధి ఎవరో కాదు, సైతాను. ఒకరోజు మనము ఆ సైతాను మనల్ని పట్టుకుంటాడు, నరకానికి లాక్కెళ్తాడు. అందుకనే ప్రియులరా, మనం నీతిమంతునిగా జీవించాలనేది దేవుని కోరిక, నీతిమంతునిగా ఉండాలనేది దేవుని కోరిక. అసలు నీతిమంతుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు అంటే ఎవరు? పరిశుద్ధమైన జీవితం అంటే ఏంటి? నీతిమంతునిగా జీవించేవాని యొక్క లక్షణాలు ఏంటి? నీతిమంతునిగా జీవించేవాని యొక్క గుణగణాలు ఏంటి అనే విషయం ముందుగా మనం తెలుసుకోవాలి. నీతిమంతునిగా జీవించేవాడు ఎవడు అంటే ప్రియులరా, ఎవడైతే దేవుని మార్గములో నడుస్తాడో, దేవుని యొక్క నియమములను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ జీవిస్తాడో. యేసుక్రీస్తు ప్రభు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఈ విధంగా పలికాడు, మీరు నా శిష్యులు అని పిలువబడటానికి ఒక మార్గం ఏర్పరిచాను. నా ఆజ్ఞలను మీరు పాటించినట్లయితే మీరు నన్ను ప్రేమించువారు. అప్పుడు ఈ లోకం తెలుసుకుంటుంది మీరు నా శిష్యులు అని. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు పాటించును. ద వన్ హూ లవ్స్ మీ విల్ కీప్ మై కమాండ్మెంట్స్, విల్ కీప్, నా ఆజ్ఞలను అతడు శిరస్సు వహిస్తాడని. సో ఎవరినైతే ఏ రైచియస్ మ్యాన్ ఈస్ ద వన్ హూ కీప్స్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మార్గములో నడుస్తాడో, దైవికమైన మార్గములో నడుస్తారో వాళ్ళని నీతిమంతులు అని అంటున్నాం. నోవా నీతిమంతుడు అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఆయన కాలంలో 6వ అధ్యాయంలో చూస్తున్నాం, ఆదికాండము 6వ అధ్యాయంలో లోకమంతా కూడా భ్రష్టు పట్టిపోయింది, లోకమంతా కూడా దుష్టత్వముతో నింపబడింది. మానవులందరూ కూడా దుష్టత్వంతో నింపబడ్డారు, పాపము ప్రబలిపోయింది. మరి అలాంటి పాపుల మధ్యలో, అలాంటి దుష్టుల మధ్యలో దుష్టత్వము పెరిగిపోతూ ఉంటే, హింస పెరిగిపోతూ ఉంటే, అలాంటి ప్రజల మధ్యలో ఒక్క దైవజనుడు తన కుటుంబముతో దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించాడు. అతడే నోవా. అతని గురించి ప్రియులరా ఆదికాండము 6వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తున్నాము, భూమిపై గల మానవులందరూ పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ చేయవలనని చెప్పే తలంచుచుంటిరి. భూమి మీద ఉన్న మానవులందరూ పరమ దృష్టిలైపోయారు. కానీ 9వ వచనం పలుకుతుంది, నోవా నీతిమంతుడు, తన కాలము వారిలో ఉత్తముడు, దేవునకు సహచరుడై జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నోవాతో అంటున్నాడు 7వ అధ్యాయం 1వ వచనంలో, దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నీ ఒక్కడివే ఉత్తముడవు, నీ ఒక్కడివే పరిశుద్ధుడవు, కావున నీవు నీ కుటుంబం వారు ఓడలోనికి వెళ్ళుడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క కృప, దైవానుగ్రహము, దేవుడు నీతిమంతులను ఎప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. సో నీతిమంతులుగా జీవించాలనే మొదటి లక్షణం ఏంటంటే, నీతిమంతులు దేవుని మార్గమును అనుసరించి జీవిస్తారు, దేవుని మార్గములో నడుస్తారు. రెండవది ప్రియులారా, ఎవరు నీతిమంతుడు అంటే, ఎవరు పరిశుద్ధుడు అంటే, పాపము చేసినా కానీ, ఎందుకంటే పరిశుద్ధుడును ఒక్కడును లేడు, నీతిమంతులు కూడా పాపం చేస్తారు, పాపములో పడిపోతారు, కానీ పాప జీవితమును వాళ్ళు కొనసాగింపరు. పాప జీవితాన్ని ఒక జీవన విధానముగా, ఒక వ్యసనముగా, ఒక అలవాటుగా వాళ్ళు మార్చుకోరు. ఎందుకంటే మనం వాక్యం చదువుతున్నాము, 1 యోహాను రాసిన లేఖ 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చదివితే, యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు చదువుతున్నాము.
మన యందు ఎట్టి పాపమును లేదని ఆ. మనము చెప్పుకొనినచో మన యందు ఏ మాత్రము సత్యము లేకుండుటయే కాక ఆ. ఆత్మవంచన చేసుకొనిన వారము అగుదుము. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నాలో ఏ పాపము లేదని ఎవడు చెప్తాడో వాడు ఆత్మవంచన చేసుకుంటున్నాడు. తన ఆత్మను తనే మోసం చేసుకుంటున్నాడు. ఎందుకంటే పాపం చెయ్యని వాడు ఈ లోకములో ఎవ్వడు లేడు. పాపము చేసి అందరూ కూడా దేవుని మహిమను కోల్పోయిన వారే. మరి అలాంటప్పుడు పాపం చేసే వ్యక్తిని నీతిమంతుడైనా ఎలా పిలుస్తాం? దుస్తులకి నీతిమంతులకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడు మనం చదవబోతున్నాం. చదవమ్మా. కానీ దేవుని ఎదుట ఆ. మన పాపములను ఒప్పుకొనినచో ఆయన మన పాపములను క్షమించి మన అవినీతి నుండి మనలను శుద్ధి చేసి నీతిని చేకూర్చును. నీతిమంతులు ఎందుకంటే పాపం చేయని వాడు ఎవడు లేడు. కానీ నీతిమంతుడు అని ఎందుకంటున్నామంటే, పాపములో పడిపోయినప్పుడు, పాపము చేసినప్పుడు, పాపము తనకు అంటుకున్నప్పుడు, దేవుని మార్గము నుంచి వైదొలిగినప్పుడు వీళ్ళందరూ కూడా నీతిమంతులుగా పిలువబడే వాళ్ళందరూ కూడా తాము చేసిన పాపాన్ని గుర్తుకు చేసుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి పాపాన్ని ఒప్పుకుంటున్నారంట, పాప క్షమాపణ కోరుకుంటున్నారంట. అలాంటి వారిని విశ్వసనీయుడైన దేవుడు, నమ్మకస్తుడైన దేవుడు వారిని కడిగి శుద్ధి చేస్తున్నాడు. అదేవిధంగా 1 యోహాను రాసిన లేఖ 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలలో ఈ విధంగా చదువుతున్నాం. నా సైతాను ఆది నుండి పాపియే ఉండెను కనుక పాపపు జీవితమును కొనసాగించు వ్యక్తి సైతానుకు చెందినవాడగును. సైతాను కృత్యములను నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించెను. ఇక్కడ మనం ఏం చదువుతున్నామంటే, పాపపు కృత్యములను కొనసాగించు వ్యక్తి. కానీ నీతిమంతుడు పాపాన్ని కొనసాగించడు. పాపములో పడిపోతాడు కానీ పాపాన్ని కొనసాగించడు. పాపాన్ని తన జీవన విధానంగా మార్చుకోడు. పాపాన్ని తన వ్యసనంగా. అదే దుష్టుడు అయితే కలుపు విత్తనం కలిగి ఉన్నాడు కాబట్టి, దుష్టత్వం కలిగి ఉన్నాడు కాబట్టి, పాపమును తనలో కలిగి ఉన్నాడు కాబట్టి దుష్టుడు దుష్ట మార్గంలో వెళ్తాడు. పాపాన్ని తన అలవాటుగా మార్చుకుంటాడు, వ్యసనాన్ని తన అలవాటుగా మార్చుకుంటాడు, దుష్టత్వాన్ని తన అలవాటుగా మార్చుకుంటాడు. అది అతని జీవన విధానంగా ఉంటుంది. అతని డిఎన్ఏలో, ఆమె డిఎన్ఏలో ఉంటుంది. కానీ నీతిమంతుడు ఒకవేళ పొరపాటున పాపం చేసినా ఆ పాపంలో మళ్ళా గుర్తు చేసుకొని ఆ పాపంలో కొనసాగడు, దేవుని దగ్గరికి తిరిగి వస్తాడు. మరి నీ జీవితం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నువ్వు పాపం చేసినప్పుడు దేవుని దగ్గరికి తిరిగి వస్తున్నావా? పాపములో పడిపోయినప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నావా? ఈరోజు మనం మొదటి పఠనం చదివాం. ఇర్మియా ప్రవక్త ఇజ్రాయేలీ ప్రజల యొక్క, యూదా ప్రజల యొక్క దుస్థితిని చూసి కన్నీటితో ఏడుస్తున్నాడు. ఎక్కడ చూసినా దేవుని యొక్క ఉగ్రతకు లోబడ్డారు. ఎక్కడ చూసినా ఇజ్రాయేలీ ప్రజలందరూ కూడా దేవుని యొక్క శిక్షను అనుభవిస్తున్నారు, దండనకు గురి చేయబడ్డారు. ఇజ్రాయేల్ ప్రజలను బట్టి ఇర్మియా ప్రవక్త ఏడుస్తున్నాడు. ఎందుకంటే వారు పాపమును తన అలవాటుగా మార్చుకొని, పాపాన్ని, దుష్టత్వాన్ని తమ యొక్క డిఎన్ఏగా మార్చుకొని దేవునికి విరుద్ధంగా జీవించారు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు లోబడి ప్రియులారా దండింపబడ్డారు. అందుకే ఇర్మియా ప్రవక్త ఏడుస్తున్నాడు, ప్రభువా మేము పాపులం చేశామయ్యా, మేము దుష్టత్వంతో జీవించామయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, నువ్వు ఆదుకోకపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారయ్యా అని చెప్పి ప్రవక్త దేవుని ముందు మోకరించి ఏడుస్తున్నాడండి. ప్రియబిడ్డ, పాపాన్ని అలవాటుగా మార్చుకున్నావా? నువ్వు నీతిమంతుడు అని పిలవబడాలంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి. అదేవిధంగా నీతిమంతుడు అని పిలువబడాలంటే ప్రియులరా, నీవు దేవుని యొక్క సహచర్యంలో, దేవుని యొక్క సహవాసంలో ఉండాలి. దేవునితో సహవాసము లేకుండా, దేవునితో సహచర్యము లేకుండా నీవు నీతిమంతుడు అని పిలువబడలేవు. పరిశుద్ధ గ్రంథములో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులందరినీ మనం చూస్తున్నాం. మోషే కానీ, అబ్రహాము కానీ, హనోకు కానీ, లేకపోతే నోవా కానీ, యాకోబు కానీ, ఈసాకు కానీ, దావీదు కానీ, వీళ్ళందరినీ కూడా మనము గొప్ప వ్యక్తులని పిలుస్తున్నాం. ఎందుకు? యెహోషువ కానీ, వీళ్ళందరినీ కూడా గొప్ప వాళ్ళం అంటున్నాం. ఎందుకు? వాళ్ళందరూ కూడా దేవునితో కలిసి నడిచారు, దేవుని యొక్క సహచర్యములో ఉన్నారు, ప్రభువును అంటిపెట్టుకుని ఉన్నారు. దేవుని యొక్క మార్గాన్ని, ప్రార్థనను అలవర్చుకున్న వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, నీతిమంతుడు ప్రత్యేకముగా
దేవుని యొక్క కృపనందు జీవించేవాడు. ద పవర్ ఆఫ్ రైచియస్. నీతిమంతునిగా ఉంటే ఆ నీతిమంతునిగా జీవించటంలో ఉన్న శక్తి ఏంటి? ఎందుకంటే నీతిమంతునిగా జీవించేవాడు దేవుని యొక్క మహత్తరమైన శక్తిని కలిగి ఉన్నాడు. ఎలాంటి శక్తిని కలిగి ఉన్నాడో ఇప్పుడు మీకు కొన్ని విషయాలు మీకు విశదీకరించి మీకు చెప్తాను. మనం చదువుతున్నాము ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము కుమారులు అతని కుటుంబం వారు తర్వాత కూడా దైవ మార్గమును అంటి పెట్టుకొని నీతి ధర్మమును పాటించుటకు అతనిని బుద్ధిపూర్వకముగా కాపాడి తిని, ఈ విధముగా నేను అతనికి మాట ఇచ్చినట్లు అంతయు నెరవేర్తును. చూడండి, అబ్రహాము అతని సంతతి వారు, అతని కుమారులు నీతి మార్గమును అంటి పెట్టుకొని ఉన్నారు కాబట్టే, నీతి మార్గములో నడిచారు కాబట్టే అబ్రహాముకి వాళ్ళ బిడ్డలకి చేసిన వాగ్దానములను నేను నెరవేరుస్తాను అని దేవుడు అంటున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం సువిశేష పట్టణంలో చదివినట్లుగా నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. ఎవరైతే నీతి మార్గంలో నడుస్తారో, నీతిమంతులుగా ఉంటారో, అబ్రహాముకి ఆయన బిడ్డలకి దేవుడు వాగ్దానం చేసినట్లుగా దేవుడు నీ జీవితంలో నీ పట్ల ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు. దేవుడు మాట తప్పువాడు కాదు. నువ్వు అడగొచ్చు, ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారు, నేనెందుకు నీతిమంతులుగా ఉండాలని? నువ్వు నీతిమంతునిగా ఉంటే దేవుడు నీ పట్ల తన వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఇదే లోకములో ఉన్న మనుషులకి నీకు తేడా. నీతిమంతునిగా జీవిస్తే నీకు శ్రమలు రావచ్చు, నీతిమంతునిగా ఉంటే నీకు కష్టాలు రావచ్చు, నీతిమంతునిగా ఉంటే ఈ లోకం చేత ద్వేషింపబడవచ్చు, నీతిమంతునిగా ఉంటే ప్రజలు నిన్ను తిరస్కరించవచ్చు. నువ్వు పరిశుద్ధ మార్గాన్ని ఎన్నుకుంటే నిన్ను చూసి ప్రజలు నిన్ను దగ్గరికి రానివ్వకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పాపములో, పాపక్రియలలో నువ్వు భాగం పంచుకోవట్లేదు కాబట్టి వాళ్ళు నిన్ను దగ్గరికి రానివ్వరు. కొన్నిసార్లు నీతిమంతులుగా జీవించాల్సి వస్తే ఒంటరిగా జీవించాల్సి వస్తుంది. నోవా తన కాలములో ఉన్న వాళ్ళ మానవులందరి మధ్యలో ఒంటరిగా బతికాడు. నీతిమంతునిగా ఒంటరిగా బతికాడు. సొదొమ గొమొరా పట్టణాలు నాశనం చేయకముందు ఆ సొదొమ గొమొరా పట్టణంలో ఉన్న భ్రష్టు పట్టి పాపములో జీవిస్తున్న ప్రజల మధ్యలో లోతు ఒక నీతిమంతునిగా ఉన్నాడు. అందుకే అబ్రహాం అడిగాడు, 5 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని కాపాడతావా? 10 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని కాపాడతావా? 20 మంది నీతులు ఉంటే ఆ నగరాన్ని నాశనం చేయవని చెప్పి దేవునితో ప్రియులారా పోరాడాడు, విజ్ఞాపన చేశాడు. లోతు కుటుంబం మాత్రమే నీతిమంతులుగా దేవునికి కనిపించారు కాబట్టి అబ్రహామును బట్టి ఆ లోతుని దేవుడు కాపాడాడు. నువ్వు నీతిమంతునిగా జీవిస్తే దేవుడు నీ పట్ల పలికిన ప్రతి వాగ్దానం నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా ప్రియులారా, మన వాక్యం చదువుతున్నాము కీర్తన 25:12 వచనము మరియు 14 వచనము. ఎవరైతే నీతిమంతులు, ఈరోజు నువ్వు అడగొచ్చు, నేను ఎందుకు నీతిమంతునిగా ఉండాలి అని. నీతిమంతులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడో నేను మీకు చెప్తున్నాను. చదవమ్మా. ప్రభువునకు భయపడువారు తాము నడవవలసిన త్రోవను అతని నుండియే తెలుసుకొందురు. దేవుని దగ్గర నుంచి తెలుసుకుంటే, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, నీతి మార్గములో నడుస్తారో, పరిశుద్ధులుగా ఉంటారో, పవిత్రులుగా ఉంటారో, ప్రియులారా దేవుడు వారితో మాట్లాడతాడంట. వారు వెళ్ళవలసిన త్రోవను దేవుడు బయలుపరుస్తాడంట. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎక్కడికి వెళ్ళాలనేది దేవుడు రహస్యాలను బయలుపరుస్తాడు. 14వ వచనం చదువుదాం. ప్రభువునకు భయపడువారు అతనికి సన్నిహితులగుదురు, దేవుని స్నేహితులుగా ఉంటారంట. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, అలాంటి వారు దేవునికి మిత్రులుగా ఉంటారంట. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టే, దేవుని యందు విశ్వసనీయత కలిగి నీతిమంతునిగా ఉన్నాడు కాబట్టే ప్రియులారా మోషే దేవునికి మిత్రుడయ్యాడు, అబ్రహాము దేవునికి మిత్రుడయ్యాడు, దావీదు నా హృదయానుసారుడని చెప్పి దావీదుని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే నీతిమంతునిగా జీవించాడు, పరిశుద్ధునిగా జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. నాతాను ప్రవక్త తను చేసిన పాపాన్ని బట్టబయలు చేసినప్పుడు దేవునికి భయపడి దేవుని సన్నిధిలోనికి వచ్చి, అయ్యా నేను పాపం చేశానని పాప క్షమాపణ కోరుకున్నాడు. కానీ మళ్ళా అదే పాపములో కొనసాగలేదు. వ్యభిచారాన్ని తన అలవాటుగా మార్చుకోలేదు, హత్యని తన అలవాటుగా మార్చుకోలేదు. ఒక్కసారి చేసిన పాపాన్ని బట్టి
కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఇది నీతిమంతుల లక్షణం. ఇది నీతిమంతుల లక్షణం ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చూడు, రహస్యములను బయలుపరుచు దేవుడు. సన్నిహితులుగా ఉంటారంట, దేవునికి స్నేహితులుగా ఉంటారంట. ఇంతకంటే గొప్ప భాగ్యం మనం ఏం పొందుకోగలమండి? అలాగే చదువుతున్నాము యాకోబు కీర్తన 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొర్రపెట్టినచో, నీతిమంతులు మొర్రపెట్టినచో ప్రభు ఆలించును, ప్రభువు వారి ప్రార్థన ఆలకించును. సకల విపత్తుల నుండి సకల విపత్తుల నుండి వారిని కాపాడును. ఈరోజు నువ్వు అడగొచ్చు, నేను నీతిమంతునిగా జీవిస్తే ఏంటి లాభం, ఎందుకు నీతిమంతునిగా జీవించాలని. కానీ ఇక్కడ వాక్యం పలుకుతుంది, మరొకసారి చదవమా, అందరు జాగ్రత్తగా వినండి. నీతిమంతులు మొర్రపెట్టినచో, నీతిమంతులు మొర్రపెట్టినచో ప్రభువు ఆలించును, ప్రభువు వారి ప్రార్థన ఆలించును. సకల విపత్తుల నుండి సకల విపత్తుల నుండి వారిని కాపాడును, దేవుడు వారిని కాపాడును. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, నీవు కష్టములో ఉన్నప్పుడు, నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు, నువ్వు బాధలలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెడితే, నువ్వు నీతిమంతునిగా ఉంటే నీతిమంతుని ప్రార్థన దేవుని సన్నిధిని చేరుకుంటుంది. Praise the Lord. ఇదే విషయాన్ని యాకోబు కూడా 5వ అధ్యాయంలో, యాకోబు రాసిన 5వ అధ్యాయంలో 16వ వచనంలో అంటున్నాడు, నీతిమంతుల ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. నీతిమంతుల ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. మోషే నీతిమంతుడు కనుకనే ఆయన సమాగపు గుడారం దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయేలు ప్రజలు పాపం చేసిన ప్రతిసారి, ఇజ్రాయేలు ప్రజలు దేవుని మీద గొనిగిన ప్రతిసారి, ఇజ్రాయేలు ప్రజలకి ఎలాంటి ఏ అవసరం వచ్చినా సరే ఆయన సమాగపు గుడారం దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు. Praise the Lord. ఆఖరికి ప్రభువా నేను నీ ముఖం చూడాలి, నేను నిన్ను చూడాలనుకుంటున్నప్పుడు కూడా దేవుడు మోషేకి తన ముఖాన్ని చూపించాడు, తన మహిమను చూపించాడు. Praise the Lord. నువ్వు నీతిమంతునిగా ఉంటే నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలోనికి వెళ్తుంది. నువ్వు చేసే మొర, నీ ప్రార్థన, నీ ఆవేదన దేవుడు వింటాడు. అదే దుష్టత్వంతో ఉంటే, అదే పాపములో జీవిస్తే, ప్రియులారా, మనం ఎన్ని పాపములు చేసినా, యెషయా గ్రంథం 59:2 అంటున్నాడు, నీ పాపమే నీకు నాకు ఒక అడ్డుగోడగా ఉంది, నేను నీకు సహాయం చేయలేని వాడను కాదు, నిస్సహాయుడిని కాదు, నీ ప్రార్థన వినలేని చెవిటి వాడను కాదు, నా చెయ్యి కురచగా లేదు, నేను నిన్ను ఆదుకోగలను, కానీ నీ పాపమే నీకు నాకు మధ్య అడ్డగోడగా ఉంది. దుష్టులు దుష్టత్వంతో జీవిస్తే, పాప మార్గంలో జీవిస్తే, విశాలమైన మార్గంలో వెళ్తే, శాప మార్గంలో వెళ్తే, ప్రియులారా, వారి ప్రార్థనలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. వారి ప్రార్థనకి దేవుడు జవాబు చెప్పలేకపోతున్నాడు. మీరు ప్రార్థిస్తున్నారు, మీరు కన్నీరు కారుస్తున్నారు, కానీ మీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీతిమంతునిగా జీవిస్తున్నావా? పరిశుద్ధునిగా జీవిస్తున్నావా? పాపముతో దుష్టత్వంతో జీవిస్తున్నావా? పాపాన్ని ఒక అలవాటుగా మార్చుకున్నావా? పశ్చాత్తాపపడకుండా పాపములోనే కొనసాగుతున్నావా అని ఆత్మ పరిశీలన చేసుకో. ఆత్మ పరిశీలన చేసుకో. ఈరోజు నీ ప్రార్థన దేవుడు వినాలంటే ముందు నీ హృదయాన్ని చూడు, నీ జీవితాన్ని చూడు. ఎలా ఉంది నీ జీవితం? ఎటువైపు నువ్వు ప్రయాణిస్తున్నావు? ఇజ్రాయేలు దేవునికి భ్రష్టు పట్టించినప్పుడు, విగ్రహాలను ఆరాధించినప్పుడు, అన్య దైవములను కొలిచినప్పుడు, తమ బుద్ధికి తోచినట్లుగా జీవిస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా అన్నాడు, నేను మీ ఆరాధన అంగీకరించను, మీ బలులు స్వీకరించను, మీ పండుగలంటే, మీ ఆరాధన అంటే, మీ బలులంటే నాకు అసహ్యం అన్నాడు దేవుడు. మీ ప్రార్థన అంటే నాకు అసహ్యం అన్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థించారు, బలులు అర్పించారు, పండుగలు చేసుకున్నారు దేవుని పేరు మీద. కానీ దేవుడు ఏమంటున్నాడు? మీ పండుగలంటే నాకు గిట్టవు అంటున్నాడు. మీ పండుగలంటే నాకు అసహ్యం, మీ ప్రార్థనలంటే మీ ప్రార్థన నేను వినను, మీ వైపు చూడను అంటున్నాడు. హృదయంలో దుష్టత్వం కలిగి, హృదయంలో పాపం కలిగి దేవుని సన్నిధిలోనికి వచ్చి బలులు అర్పించిన, దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసినా కానీ దేవుడు అంటున్నాడు, నేను మీ వైపు చూడను, నేను మీ వైపు చూడను. నువ్వు పరిశుద్ధుడు అయితే, నీతిమంతుడు అయితే నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడు. నీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే విషయాన్ని బట్టి ప్రియులారా మనం చదువుతున్నాము యోబు గ్రంథము 42వ అధ్యాయము 7-9 వచనాలు.
యోబు గ్రంథము 42వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. నీతిమంతులు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యొక్క బలము, ఆశీర్వాదం మీరు గమనిస్తారు. ఇప్పుడు చదవమ్మా. ప్రభువు యోబుతో మాట్లాడి చాలించిన పిదప, ప్రభువు యోబుతో మాట్లాడి చాలించిన పిదప ఎలీఫసుతో ఓయి నాకు నీ పట్లను నీ ఇరువురి మిత్రుల పట్లను ఆగ్రహము కలుగుచున్నది. మీరు నా భక్తుడైన యోబు వలె నన్ను గూర్చి యథార్థము చెప్పరైతిరి కనుక మీరు 7 కోడెలను 7 పొట్టేళ్లను. యోబు తన 3 మిత్రుల కొరకు ప్రార్థన చేసిన పిదప, యోబు తన 3 మిత్రులకు ప్రార్థన చేసిన పిదప ప్రభు అతనిని మరలా సంపన్నుని చేసెను, పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలను దయచేసెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు యోబుతో మాట్లాడిన తర్వాత యోబు స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. యోబు స్నేహితుడైన ఎలీఫసుతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడు? యోబు మీ పట్ల మీ గురించి ప్రార్థన చేసినట్లయితే నేను మీ పాపం క్షమిస్తానంటున్నాడు, మీ తప్పిదము క్షమిస్తానంటున్నాడు. అంటే దేవుడే డైరెక్ట్గా క్షమించవచ్చు కదా. వాళ్ళు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళే డైరెక్ట్గా దేవునికి ప్రార్థన చేయొచ్చు కదా. వాళ్ళే డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వాళ్ళే డైరెక్ట్గా దేవుని దగ్గర బలులు అర్పించవచ్చు కదా. దేవుడేమంటున్నాడు? మీ తరపున యోబు మీ కొరకు ప్రార్థన చేయను, నేను అతని వేడుకలను ఆలించి మీ అవివేకమును మన్నింతును. యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు. యోబు మీకోసం ప్రార్థన చేసిన తర్వాత మీ అవివేకాన్ని నేను మన్నిస్తానంటున్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, నీతిమంతులు వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, పాపం చేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, కష్టంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు, వాళ్ళ కోసమే కాదు దుష్టత్వముతో నిండిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తే నీతిమంతులను బట్టి, వారి యొక్క నీతిని బట్టి, వారి యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు వారి ప్రార్థన వింటాడంట. యోబు వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళ నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రభువా వాళ్ళను మన్నించు ప్రభువా అని చెప్పి అడిగాడు. యోబు ప్రార్థన చేశాడు కాబట్టి యోబు యొక్క 3 మిత్రులని దేవుడు క్షమించాడు. ఇదే విషయాన్ని మనం చూస్తున్నాము ఆదికాండము 18వ అధ్యాయములో. ఆదికాండము 18వ అధ్యాయము 23వ వచనంలో మనకి ఈ విధంగా రాయబడి ఉంది. అతని దేవుని సమీపించి, ప్రభు దుర్జనులతో పాటు సజ్జనులను సైతము నాశనం చేయుదువా? ఆ పట్టణములో సజ్జనులు 10 మంది ఉన్నచో వారిని బట్టి అయినా ఆ నగరమును నాశనం చేయకుండా కాపాడవా? ఇక్కడ అబ్రహాము సొదొమ గొమొర పట్టణమును బట్టి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సొదొమ గొమొర పట్టణ విషయంలో 50 మంది ఉన్నా, 40 మంది ఉన్నా, 30 మంది ఉన్నా అని చెప్పి భ్రష్టు పట్టిపోయిన, దుష్టత్వముతో నిండిపోయిన, పాపముతో నిండిపోయిన సొదొమ గొమొర పట్టణాన్ని బట్టి దేవుడు సన్నిధిలో ప్రియులారా అబ్రహాము గోజాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అదే విధంగా మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. అబీమెలెకు సారాను తన ఇంటికి తీసుకొని పోయినప్పుడు దేవుడు అంటున్నాడు అబీమెలెకుతో, నువ్వు వెళ్ళి ఆ దైవజనుని భార్యను అతనికి అప్పగించి పాపక్షమాపణ అడుగు. అబ్రహాము నీ గురించి ప్రార్థన చేసినప్పుడు, నీ ఇంటి వారిని గురించి ప్రార్థన చేసినప్పుడు నేను పాపమును క్షమిస్తానని చెప్పి అంటున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 20వ అధ్యాయము 6వ వచనం. కలలో దేవుడు అతనితో, నిజమే, నిర్మల హృదయంతోనే నీవు ఈ పని చేసితివని ఎరుగుదును. నాకు వ్యతిరేకంగా పాపము చేయకుండా నిన్ను అడ్డగించినదియు నేనే, కావుననే నిన్ను ఆమెను తాకనీయలేదు. 7వ వచనం. నీవు వెంటనే అతని భార్యను అతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు దేవునికి విన్నపము చేయును. నీవు బ్రతుకుదువు. మనం ఇప్పుడు చదువుతున్నాం 17వ వచనం. అప్పుడు అబ్రహాము దేవుని ప్రార్థించెను. అప్పుడు అబ్రహాము అబీమెలెకును బట్టి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు అబీమెలెకును అతని భార్యను దాసీ కన్యలను బాగు చేసెను. వారు బిడ్డలను కనిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియులారా,
నీతిమంతునిగా ఉన్న అబ్రహాము, దేవుడు ఏమంటున్నాడు? నువ్వు అబ్రహాం దగ్గరికి వెళ్ళు, ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన నీ కోసం ప్రార్థన చేస్తే నేను ఆయన ప్రార్థన విని నేను నిన్ను మన్నిస్తాను, నీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాను. మీకు ఇంట్లో ఎవరికి గర్భఫలం రావట్లేదు, మీ అందరూ కూడా గర్భఫలం ఆగిపోయింది, బిడ్డలను కనే స్థితిని దాటిపోయారు. కనుక అబ్రహాము అబీమెలెకు కోసం ప్రార్థన చేశాడు. దేవుడు ఆ ప్రార్థన విని వారిని స్వస్థపరిచాడు. నువ్వు నీతిమంతునిగా జీవిస్తే, ఇతరుల కోసం, తప్పు చేసిన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తే, వాళ్ళ తరపున దేవుని ముందు నేను ప్రార్థన చేస్తే దేవుడు వారిని స్వస్థపరుస్తున్నాడు, వారికి విడుదలనిస్తున్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు. ప్రియులారా, అంటే చూడు, నీతిమంతుని యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, నీతిమంతుని యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో చూడు. ఈరోజు మనం సువిశేష పట్టణంలో విన్నాం, మనం చదువుతున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 46వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. ఇది అల్టిమేట్ గిఫ్ట్, బహుమానం అండి. నువ్వు చనిపోయిన ఈ లోకములో నువ్వు నీతిమంతునిగా జీవించి చనిపోయిన తర్వాత దేవదూతలు నిన్ను దేవుని సన్నిధిలోనికి తీసుకొని పోయి, చనిపోయిన తర్వాత నీతిమంతుల యొక్క జీవితం ఎలా ఉంటుందంట? సూర్యుని వలె పరలోకములో వాళ్ళు ప్రకాశిస్తారు. ఆమేన్. అంటే నువ్వు నీతిమంతునిగా ఈ లోకంలో జీవిస్తే అది వ్యర్థం కాదు. అదే నువ్వు దుష్టత్వంతో జీవిస్తే, అదే నువ్వు పాపములో జీవిస్తే, పాపములో జీవించే వాళ్ళు అగ్నిగుండంలో వేయబడుతున్నారంట. మరి నీ నిర్ణయం నీది. నేను దేనితోనైతే ఈ ప్రసంగం ప్రారంభించానో అక్కడనే నేను ముగిస్తున్నాను. జీవము మరణము నీ చేతిలో ఉంది, నరకము పరలోకము నీ చేతిలో ఉంది. దుస్తునిగా ఉంటావా, నీతిమంతునిగా ఉంటావా? అగ్నిగుండంలో పడిపోతావా, నీతి సూర్యునిగా ఉంటావా? అది నీ చేతిలో ఉంది. ఇప్పటివరకు నీతిమంతుని యొక్క జీవితం గురించి నీతో మాట్లాడాను. అతని లక్షణాలు ఏంటి, నీతిమంతునిగా ఉంటే ఏం జరుగుతుంది, ఎలాంటి గొప్ప శక్తిని కలిగి ఉంటాడో నీతో మాట్లాడాను. అదే దుస్తునిగా ఉంటే వినాశనమే. ఈ లోకంలో దుస్తునిగా నువ్వు వృద్ధి చెందొచ్చు, అభివృద్ధిలో ఉంచొచ్చు, అంత సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మరణించిన తర్వాత నీ స్థానము అగ్నిగుండము. నీతిమంతునిగా ఈ లోకంలో నువ్వు శ్రమలు పడొచ్చు, బాధలు పడొచ్చు, కానీ నీ గమ్యస్థానము పరలోకము. నీతి సూర్యుని వలె నువ్వు ప్రకాశిస్తావు. నీ అడుగులు ఎటు వేస్తావు, నీ జీవన మార్గం ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి ఆలోచించుకో బిడ్డ. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నా చెంతకు రా. ఇజ్రాయేలీ ప్రజల కోసం, యూదా ప్రజల కోసం దేవుని సన్నిధిలో కన్నీటితో మొర్రపెట్టిన ఇజ్రాయేలీ ప్రజల కోసం కన్నీటితో ఏడ్చిన యిర్మీయా ప్రవక్త వలె ఈరోజు నీ జీవితాన్ని బట్టి, దేవుని సన్నిధిలో నీ పాప జీవితాన్ని బట్టి, దుష్టత్వమును బట్టి కన్నీటితో ప్రార్థన చేయి. దేవుని వైపు తిరుగో. అగ్నిగుండంలో పడవేయబడవద్దు. నరకానికి వెళ్ళే స్థితిలోనికి తెచ్చుకోకూడదు. నువ్వు తెచ్చుకోకూడదు. అగ్నిగుండంలో పడవేయబడుతుంది నీ ఆత్మ. అలాంటి స్థితిలో నువ్వు తెచ్చుకోకు బిడ్డ. మారు మనసు కలిగి జీవించు. ఎలా జీవిస్తున్నావు అనే విషయాన్ని బట్టి జాగ్రత్త వహించు. ప్రభువు నిన్ను గమనిస్తున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం ప్రియులారా. ప్రభు అంటున్నాడు, ఒక్కరోజు మనందరం ప్రభు ముందు నిలబడి ప్రతి ఒక్కడు కూడా వారి వారి క్రియలను బట్టి దేవుని ముందు లెక్క అప్పచెప్పాలి. దుష్టులు నరకానికి పోతారంట, సజ్జనులు పరలోకానికి పోతారు. ప్రతి ఒక్కడు లెక్క అప్పచెప్పాలి. నేను దేవుని ముందు నిలబడాలి. మరి నిలబడ్డప్పుడు, దేవుడు నిలదీసినప్పుడు, మన జీవితాన్ని బట్టి లెక్క అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు, ఎక్కడికి పోతావు ఆలోచించు. ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులారా. పరిశుద్ధుడైన దేవా, ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నావయ్యా. మా హృదయములో దుష్టుడు కలుపు విత్తనాలు విత్తకుండా మాలో కలుపు ఉన్న ప్రభువా, దుష్టత్వాన్ని, చీకటిని, అంధకారాన్ని, పాపమును పెరగనీయకుండా ప్రభువా, నీతిమంతమైన విత్తనము మా హృదయం మీద పడాలి. వాక్కు అనే విత్తనం మా పొలములో, మా హృదయం అనే పొలములో వాక్కు అనే విత్తనం పడాలి ప్రభువా. దేవుని వాక్యమునకు లోబడిన వ్యక్తులుగా మమ్మల్ని మార్చుము దేవా.
నీకు సహచరులుగా జీవించే కృపను మాకు దయచేయము దేవా. నీతి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఒంటరితనం వచ్చినా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలనే కోరిక, బలమైన కోరిక మాలో కలిగించుము దేవా. ఒకవేళ పొరపాటును చేసినా నువ్వు మన్నిస్తావు ప్రభువా. అలాంటి ప్రభువా పాపం వైపు మేము పరిగెత్తకుండా, దుష్టత్వాన్ని పాపమును జీవన విధానముగా మార్చుకొనకుండా ప్రభువా నీ మార్గములో నడిచే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క దివ్య పూజా బలిని పాల్గొంటున్న వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాను. ఈ దివ్య పూజా బలిని ప్రభా ఈ బిడ్డలకు దీవెనగా మార్చుము దేవా. ఎంతో మంది శ్రమలతో కన్నీటితో ప్రభా నీ వైపు చూస్తున్నారయ్యా. నీవు తాకుతావని, నువ్వు విడుదల కలిగిస్తావని, నువ్వు ఆశీర్వదిస్తావని ప్రభా ఈ బలి సమర్పణ ప్రతిఫలముగా ప్రభువా వారి మీద నీ కృప వచ్చును గాక, నీ యొక్క మహిమ వారి మీద దిగి వచ్చును గాక, వారి రోగములు నయం చేయబడును గాక, వారి వ్యాధులు తొలగించబడును గాక, వారి బంధకములు విప్పబడును గాక, వారి చేతి సంఖ్యలు తెంచివేయబడును గాక, వారి మీద ఉన్న శాపములు కొట్టివేయబడును గాక. అయ్యా, వారి మీద ఉన్న పాప ప్రభావము, వ్యసన ప్రభావము, చెడు అలవాట్లు నీ కుమారుడకు యేసు నామములో ధ్వంసం చేయబడును గాక. దురాత్మల దుష్ట శక్తుల శక్తి ప్రభువా వారి మీద నుంచి తొలగించబడును గాక అని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఎవరైతే కన్నీటితో నీ వైపు చూస్తున్నారో, మాకు ప్రభువు నుంచి సహాయం లభిస్తుందని ప్రభువా ఆశతో నీ వైపు చూస్తున్నారో ఆ బిడ్డలను పరామర్శించుము దేవా. వారి కన్నీరు తుడువము దేవా. వారి అర్పించే ప్రార్థన ఈ బలిపీఠం మీద సమర్పించే అప్ప ద్రాక్ష రసములతో ప్రభువా బలిపీఠం మీద యాజకులు సమర్పించే సాంబ్రాణి పొగవలే ప్రభువా నీ సన్నిధిని చేరునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా, గుండె భారముతో విరిగి నలిగిన వారిని అక్కున చేర్చుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆదరించుమని అడుగుతున్నాం ప్రభువా. నీ యొక్క కృప వారి మీద దిగి వచ్చును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. రీపకాల షలలల రేందుల బర కలందరి కరబరాశలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. హరి కలబరాసకిని మరణాశరితర. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఒక సహోదరి స్రవంతి, దేవుడు నీ కుటుంబాన్ని ప్రత్యేకముగా దీవిస్తున్నాడు. తెరేసా, దేవుడు నీ కుటుంబాన్ని, నీ కుటుంబ సమస్య నుంచి విడుదల కలిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంత అదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయకై బలిలో పాలి భాగ్యము నీవొసగి, క్షేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా, స్వీకరించుమయా నాదా, స్వీకరించుమయా. ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. ప్రియ సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి కానుకలు, మన ప్రార్థనలు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మేము నీకు అర్పించు ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితములో మమ్ము పరిశుద్ధపరచునట్లును
కడల నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనములు అర్పింపవలెనడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊచయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తనను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై
దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పరిశుద్ధ పరమ దివ్య రక్తమా మీకే మా ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, యేసుక్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పౌల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ముఖ్యముగా ఈనాడు దివ్య పూజా బలిని సమర్పించిన వారి ఉద్దేశములన్నీ కూడా నీకు అర్పిస్తున్నాను. ప్రత్యేకముగా పవర్ మినిస్ట్రీలో ఎవరైతే ప్రభువా వడకం చేస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, ముఖ్యంగా నీకు సేవ చేయుటకు వారిని పరిశుద్ధాత్మ వరములతో నింపమని అడుగుతున్నాము. నీ కృప వారి మీద దిగివచ్చునుగాక. ఉత్థానమగుదగ నమ్మికతో చనిపోయిన వారి సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగు మరియమాతతోనూ, ఆమె భర్త యగుపునితో జొజప్ప గారితోనూ, అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత్ అర్నాల్డ్ జాన్సన్ మరియు జోసెఫ్ రెన్నడ మెడిసిల వారితోనూ, పునీత్ అంతోని వారితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. మరి నీతిమంతమైన జీవితాన్ని జీవించే కృపను దయచేయమని, మరి ప్రత్యేకంగా ఎవరైతే పవర్ మినిస్ట్రీలో ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఆత్మ వరములతో వాళ్ళని అభిషేకించాలని మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము
నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రేమతో ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. ఆదరణ లేక అల్లాడు వేళ, కన్నిటితోనే కుమిలేటి వేళ, నా స్థితిని చూచి నీ దరికి చేర్చి కన్నీళ్లు తుడిచిన కరుణామయ్యా, కన్నీళ్లు తుడిచిన కరుణామయ్యా. ప్రేమామయుడా, ప్రేమించు దేవుడా, నీ ప్రేమ నేను వర్ణించలేను. నీ జాలి లేక జీవించలేను. పునీత అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, పునీత అంతోనివారా, మీ సహాయం కోరి మీ సహాయం కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మీరెందరికో మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మాకు తప్పక సహాయము లభించును. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించునట్లును ఆచరించునట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథులను ఆదరించుటకు శక్తినివ్వండి. పాప మార్గం వదలి పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త దైవ విలువల ప్రకారము జీవించు
జీవించుటకు అన్ని వేళలా దైవ చిత్తానుసారము ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించునట్లుగా ఆశీర్వదించండి. ముఖ్యముగా పవర్ మినిస్ట్రీలో వడకం చేస్తున్న వారందరినీ పరిశుద్ధాత్మ వరములతో ఆత్మ అభిషేకముతో నింపండి. ఆమేన్. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞాపిక అయిన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింపాలవి కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మాకు నిత్య రక్షణకు సహాయపడునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్ములను ఆశీర్వదించి సదా సర్వదా తన రెక్కల నీడలు కాచి కాపాడునుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరిశుద్ధ పాదువ అంతోని వార చేరితి సన్నిధానం. చేరితి మీ సన్నిధానం. పేదలు దీనులు నీదరి చేరి ప్రార్థిస్తున్నామో దీవెనకై. యేసుని అర్పించండి. పరిశుద్ధ పాదువ అంతోని వార చేరితి సన్నిధానం. చేరితి మీ సన్నిధానం.